Hi friends, good morning, all of you. Today we will discuss about the senior intermediate Sanskrit from Andhra Pradesh. ఆంధ్ర ప్రదేశ్ సంబంధించి సీనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్లో మనం ఈరోజు ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ప్రతిపదార్థాలకు సంబంధించి చూస్తున్నాం. అవి సూక్తి రత్నాని అనేటువంటి లెసన్ నుంచి వస్తాయన్నమాట. వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 2 చెప్పేశాం. ఇది 3వ పోయం చెప్తున్నాను నేను. 3వ పోయం. సో ఇవి చూస్తూనే ఉంటాం మనం రెగ్యులర్గా. చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి ఇది కూడా ఇంపార్టెంట్, మన లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ పోయం, దిస్ ఈజ్ ఎ మెసేజ్ ఫర్ ఏ హ్యూమన్ మ్యాన్ అండ్ సొసైటీ. సో చూద్దాం మనం లెసన్లోకి వెళ్ళి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా మనకి మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఇలా ఉంటుంది, ఒక ఛానల్ అంటూ ఉంది, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో లెసన్లోకి వెళ్ళిపోదాం. సూక్తి రత్నాన్ని అనేటువంటి లెసన్. నేను ఇక్కడ అన్వయం ఒక్కటే రాస్తున్నా, ప్రతి పదార్థం జస్ట్ చెప్తూ ఉన్నాను. ప్రతి పదార్థం ఎలా రాయాలో ఇప్పుడు నేను అలా చెప్తాను. ఆ ప్రతి పదార్థాన్ని మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సో మనం చూద్దాం. ఒక పోయంకి సంబంధించి మనం ఏమేమి రాయాలంటే నేను ఇక్కడ రాశాను. కవి పరిచయం రాయాలి, ఫస్ట్ పద విభజన చేసుకోవాలి. పద విభజన అంటే నేను అన్ని వీడియోలో చెప్పాను. 1, 2లో ఆల్రెడీ చెప్పా. ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ కామాలు పెట్టుకుంటూ దీన్ని పద విభజన అంటారు రాస్తే. తర్వాత అన్వయం, అర్థానికి అనుగుణంగా వచ్చే పదాలన్నిటిని వరుసగా చేర్చుకోవడమే అన్వయం. ఇప్పుడు నేను ఇలా రాసి అన్వయం ఉంది కదా, అన్వయం ఎలా ఉందో అలా చెప్తూ వెళ్తాను నేను. అంటే ఇప్పుడు ఎక్కడ మీనింగ్ఫుల్గా వస్తున్నాయో అక్కడ నేను ఫస్ట్ రాసుకుంటున్నాను. దీన్ని అన్వయం అని అంటారు. సరే, ప్రతి పదార్థం, భావం, వ్యాకరణాంశాలు. సో కొంచెం టఫ్గా అనిపించవచ్చు వ్యాకరణాంశాలు. మీకు వచ్చినవి రాయండి దాంట్లో. నేను మళ్ళీ లాస్ట్లో వ్యాకరణాంశాల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పోయం చూద్దాం. అర్థానాం మార్జనం కార్యం రక్షణం వర్ధనం అర్థానాం మార్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమానో నిరాదాయః సుమేరురపి హీయతే. భక్ష్యమానో నిరాదాయః సుమేరురపి హీయతే అని మనకు సూక్తి రత్నాన్ని అనే లెసన్లో గొప్ప పండితులు ఈ పోయమ్స్ పెట్టారు. అక్కడక్కడ ఉండేటువంటి తీసుకొచ్చి మనకు ఒక దగ్గర చేర్చడం జరిగింది. ఓకే, అర్థానాం మార్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమానో నిరాదాయః సుమేరురపి హీయతే. ఇది పోయం. ఈ పోయం మనకి పబ్లిక్ వస్తే దీన్ని మనం ఎలా రాయగలుగుతాం, ఎక్కడి నుంచి తీసుకోవాలి పదం స్టార్టింగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అన్వయం చూస్తున్నాను నేను ఎస్పెషల్లీ. మెయిన్గా మీకు చెప్పేది అన్వయం. అన్వయం చెప్పినట్టయితే ప్రతి పదార్థం సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి రాసుకుంటాం. అంటే మనకు తెలుగులో ఒక సామెత ఉంది, కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి అని చెప్పి. పని పాట లేకుండా తినే వాళ్ళకి ఈ పోయం చాలా 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 ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే పని లేకుండా మనిషి ఉండకూడదు. మనిషి అంటేనే కర్మజీవి, పని చేసేవాడు అని అర్థం. పని చేసి డబ్బులు సంపాదించుకోవాలి. మనిషి అయినా, పక్షి అయినా, జంతువు అయినా, సింహమైన ఆహారం కోసం వేటాడుతుంది కదా. సో మళ్ళీ డేగా ఈగల్ కింద ఉన్నటువంటి జంతువుని చంపి తింటుంది కదా. సో ఇలాగనమాట. సో చూద్దాం ఇప్పుడు. డైరెక్ట్ మనం అన్వయంలో ఎలా ఉందో అలా చూద్దాం. మనం ప్రతి పదార్థానికి ఏవైతే యూస్ఫుల్ అవి చూద్దాం. అర్థానాం ధనమును సంపాదించుట. ధనమును, అర్థానాం అంటే అర్థము అంటే ధనం. అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ కదా. అర్థము అంటే ధనం అన్నమాట. ధనమును ఆర్జనం సంపాదించుట. తర్వాత వర్ధనం అభివృద్ధి పరచుట. తథా అదేవిధంగా రక్షణం రక్షించుట.
కార్యం చేయదగినది. బాగా చూడండి, డబ్బుని అర్థము అంటే డబ్బుని ధనాన్ని ఆర్జనం సంపాదించాలి. డబ్బుని సంపాదించాలి, దాని తర్వాత ఏం చేయాలి? వర్ధనం, అభివృద్ధి పరచుట. డబ్బుని సంపాదించి పోగొట్టుకోకుండా దాన్ని అభివృద్ధి చేయాలి. మళ్ళీ ఎంత సంపాదించామో అంతా ఖర్చు పెట్టకూడదు. డబ్బుని సంపాదించి దాన్ని ఏం చేయాలా? వర్ధనం, అభివృద్ధి చేయాలి. తర్వాత తథా, అదే విధంగా, రక్షణం, రక్షించుట, కార్యం చేయదగినది. సంపాదించాలి, అభివృద్ధి చేయాలి, రక్షించుకోవాలి. ఇవి మెయిన్ కాన్సెప్ట్ అనమాట డబ్బుని సంపాదించేటువంటి విషయంలో. ఈ విధంగా చేస్తే మనిషి ఎప్పుడైనా గొప్పవాడు అవుతాడు. మరి ఇక్కడ నిరాదాయ, ఆదాయం లేకుండా ఉంటే, సంపాదన లేకుండా ఉంటే, నిరాదాయ ఇక్కడే ఉంది, మనమేం కొత్తగా పదం క్రియేట్ చేయట్లేదు. నిరాదాయ అంటే ఆదాయం లేకుండా ఉంటే, ఆదాయం లేకుండా, భక్ష్యమానం తింటూ ఉంటే. ఆదాయం లేకపోతే భార్య కూడా వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆదాయం లేకుండా ఉంటే పిల్లలు వాడిని వదిలేసి వెళ్ళిపోతారు. ఆదాయం లేకుండా ఉంటే సమాజం వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆదాయం లేకుండా ఉంటే అందరూ వదిలేస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక ఆవు ఉంది. ఆవుకు పాలు ఉన్నంత వరకే పిల్ల తాగుతూ ఉంటుంది. ఆవు పాలు అయిపోయి ఆవు ఎండిపోయింది అనుకోండి, ఆ పిల్ల పాలు తాగదు, దూరం వెళ్ళిపోతుంది. సో ఇది కూడా అంతే, ఆదాయం ఉన్నంత వరకే అందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆదాయం తగ్గితే నీకు ఎక్కడ రెస్పెక్ట్ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యూత్ మీరు కాబట్టి యూత్కి కంపల్సరీ ఆదాయం అవసరం. ఆఫ్టర్ ఎడ్యుకేషన్, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ ఎడ్యుకేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ పోయినా మాటలు గుర్తుండాలి మనకి. ఓకే, సో నిరాదాయ, ఆదాయం లేకుండా, భక్ష్యమానం తినడం వల్ల, తింటూ ఉంటే. సుమేరు రపి, మేరు పర్వతం కూడా, అంటే పర్వతాలు కూడా, పర్వతం ఎత్తు డబ్బులు ఉన్నప్పటికీ కూడా, పర్వతం ఎత్తు మీ సంపాదన ఉన్నప్పటికీ కూడా, మీ పూర్వీకులు సంపాదించింది కూడా, హీయతే నశించును. గుర్తుపెట్టుకోండి, హీయతే కరిగిపోవును లేదా నశించును. ఇంకొకసారి రిపీట్ చేస్తా ఫాస్ట్గా. అర్థానం, ధనమును, ఆర్జనం సంపాదించుట, వర్ధనం అభివృద్ధి పరచుట, తథా అదేవిధంగా, రక్షణం రక్షించుట, కార్యం చేయదగినది. అంటే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. ఇలా చేయకూడదు అంటే ఇక్కడ చూద్దాం. నిరాదాయ, ఆదాయం లేకుండా, భక్ష్యమానం తినడం వలన, సుమేరురపి గొప్ప పర్వతం కూడా లేదా మేరు పర్వతం కూడా, హీయతే కరిగిపోవును లేదా నశించును. ఇది మనం రాయాల్సింది. అంటే ప్రతి పదార్థంలో నేను 1, 2, 3 రాస్తాను. నేను ఇట్లా అర్థానాం, ధనము, ఆర్జనం సంపాదించుట, తర్వాత వర్ధనం అభివృద్ధి పరచుట, అభివృద్ధి పరచుట. ఇలా రాసుకుంటూ వెళ్తాం మనం. తర్వాత భావం ఎలా రాస్తామంటే ఇక్కడ వచ్చినంత భావంలో రాస్తాం. మరి వ్యాకరణాంశాలు ఏమున్నాయి ఇందులో అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. వ్యాకరణాంశాలు, అర్థానామార్జనం, దాన్ని ఎట్లా రాసుకోవాలంటే అర్థానాం అర్థానాం
ఇలా విడదీసి రాసినా సరిపోతుంది. సుమేరురపి, సుమేరుహు అపి. ఇంకో పదం ఉంది, సుమేరుహు ప్లస్ అపి. ఇలా మీకు వచ్చిన ఏమున్నా కూడా నీట్గా రాసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి థర్డ్ పోయం అయినటువంటి సూక్తి రత్న అనేటువంటి సీనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోయం. సో అన్ని గొప్ప గొప్ప పోయమ్స్ ఉన్నాయి బ్రదర్స్, మీరందరూ కూడా కంపల్సరీ మంచిగా చూసుకోండి. ఇవి మీ లైఫ్కి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు నెక్స్ట్ బీటెక్, డిగ్రీ, టీటీసీ ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అప్పుడు మనకి ఇలాంటి కొటేషన్స్, ఇలాంటి హెడ్లైన్స్ ప్రతి చోట ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్, దిస్ ఈజ్ ఏ ఇన్ఫినిటీ, అంటే తెలుసుకున్నంత ఉంది దీనిలో. సో కాబట్టి అవి తెలుసుకోండి. పోయమ్స్ గుర్తుండవు అనుకోండి, తెలుసుకొని మీనింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ మీనింగ్ మీకు ఎప్పుడు కూడా లైఫ్లో గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600. థ్యాంక్ యూ.